అమరావతి కమ్మరావతి రేణుకా చౌదరి గారు స్వయంగా చెప్పారు పార్లమెంట్ సాక్షిగా. పార్లమెంట్ సాక్షిగా. ఆమె కమ్మ సామాజిక వర్గం అయ్యిండు కూడా. ఏంటి సార్ దీన్ని ఎలా తీసుకోవాలి మనం? దీన్ని ఎలా తీసుకోవాలనేటువంటిది రేపు ప్రజలు తీసుకుంటారు. ఎలా తీసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం చెప్పేది కాదు. ఇప్పుడు అందరూ అన్ని సందర్భాలుగానే చెప్పలేరు. వాళ్ళ యొక్క అహంకారానికి, వాళ్ళ యొక్క ఆలోచనలకి దీనికి సమాధానం ఇప్పుడు మనం చెప్పేది కాదు. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు చెప్పాలి. దానికి చాలా చోట్ల చర్చ జరుగుతుంది దీని మీద. సరే, ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది అనేటువంటిది అందరూ బహిరంగంగా కాలేరు. బలహీనులు వాళ్ళ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చూపెడతారు, బ్యాలెట్ రూపంలో చూపెడతారు. బ్యాలెట్ లేదు కాబట్టి బటన్ నొక్కే దాంట్లో చూపెడతారు. అది పాస్బుక్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ల్యాండ్ టైటిల్ యాక్ట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పేసి మీ పొలాలన్నీ జగన్ గారు పట్టుకుపోతున్నాడు అని చెప్పేసి అతను ప్రచారం చేశాడు. తర్వాత ఇతను నిన్న మొన్న మళ్ళీ కొన్ని కొత్త పాస్బుక్స్ ఇచ్చాడు. మీరిచ్చిన పాస్బుక్స్కి కూటమి ఇచ్చిన పాస్బుక్స్కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి సార్? డిఫరెన్స్ నేను కాదు, తీసుకున్న వాళ్ళు చెప్పాలి. వీళ్ళు ఎన్నికలకు ముందు మీ భూములన్నీ తాకట్లు పెట్టేస్తాడు బ్యాంకులకి, లేకపోతే అతని పేరు మీద రాయింగ్ చేసుకుంటాడు. ఇంకా ఆ నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా సంస్థలు, సోషల్ మీడియాలు ఇదొక ప్రత్యేకమైనటువంటి క్యాంపెయినింగ్ చేశారు. ఎన్నికల టైంలో ప్రజల్ని భయపెట్టేశారు, భయభ్రాంతం చేశారు. సరే, నేను వస్తే ఏదో చేసేస్తానని చెప్పాడు. ఈ రీసర్వే దీని మీద ప్రభుత్వం వచ్చింది, అవన్నీ నమ్మారు, ప్రజలు భయపడ్డారు, ఓట్లు మీకు అనుకూలంగా వేశారు. మీరు వచ్చిన తర్వాత దాంట్లో చేసినటువంటి మార్పులు ఏంటి అనేటువంటిది మీరు అడుగుతున్నారు. ఏ విధమైనటువంటి మార్పులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చేటువంటి పాస్బుక్ల మీద అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారు, అది తీసేసి కొత్త పాస్బుక్లు ఇచ్చారు. ప్రభుత్వం మీద ఖర్చే తప్పితే ఏ విధమైనటువంటి ఇది లేదు. ఈ చట్టం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టం ఇది. ఓకే, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి అనేటువంటిది చెప్తున్నారు. ఎందుకంటే నీ భూమి ఎవడో కూడా మార్పు చేయలేడు ఎప్పుడూని. అంతకుముందు నీ భూమి నా పేరు వచ్చేసేది, అతని పేరు వచ్చేసేది, వీళ్ళ పేరు వచ్చేది, రకరకాల మార్పులు చేసేవారు. అటువంటి జరగకుండా ఉండటం కోసం నీ భూమికి సంబంధించినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని ఇక్కడ మన రాష్ట్రంలో అమలు జరిపేటప్పుడు ఒక చర్చ జరిపి ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవటం అనేటువంటిది కొంత లోపం జరిగిందేమో అనేటువంటిది నా అభిప్రాయం. ఈ చట్టం వల్ల మీకు జరిగే మేలు ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అనేటువంటిది గ్రామాల్లో ఒక చర్చ పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల యొక్క ఆమోదం ప్రకారంగా జరిగితే దీనికి అవకాశం లేదు వీళ్ళ ప్రచారానికి. అది జరగకపోవటం వల్ల మీ భూములు జగన్మోహన్ రెడ్డి పట్టిపోతాడు, మీ భూములు పట్టి వెళ్ళి వరల్డ్ బ్యాంక్ పెట్టేస్తాడు, అక్కడ పెట్టేస్తాడు, ఇక్కడ మీ ఇష్టం నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. మాట్లాడి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి, ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి చాలా మంచి యాక్ట్ది, దీన్ని పక్కాగా ఎవడో భూమిని ఎవడో కూడా అంగుళం కూడా తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇది మంచి అనేటువంటి ఉద్దేశంలో ఆయన ప్రొసీడ్ అయిపోయాడు. కానీ రాజకీయాలు ఆ మంచిని కూడా దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసినటువంటి ఈ కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మార్పు తీసుకొచ్చారంటే ఏం మార్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తీసేసి ఆ పాస్బుక్లు ఇస్తున్నారు. ఎక్కడుందంటే అక్కడే ఉంది. దీనికి ఈ చట్టానికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా అమలు జరిపినందుకు ఈ దేశం నుంచి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉందో మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది బాగా చేసినందుకు 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్గా ఇచ్చారు. అంటే పనిచేసినటువంటి డిపార్ట్మెంట్లకి ప్రోత్సాహాలు ఇస్తారు. ఆ రకంగా 400 కోట్ల రూపాయలు ఒక 2-3 నెలల క్రితం ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చారు. ఊరికే ఇవ్వలేదు.
ఆ టైటిల్ యాక్ట్ని, ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అంత తీవ్రంగా విషం జల్లేటువంటి విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఆ ఇన్సెంటివ్ తీసుకున్నారో. నిజమండి, అది 400 కోట్లు వచ్చాయి. నేను చెప్పడం ఏంటి, కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చింది, వీళ్ళు తెచ్చుకున్నారు. అది ఓకే. ఈ రాష్ట్రం నుంచి అధికారులు వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చింది 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది నేను ఎక్కడో టీవీలో చూసి అనుకున్నాను. అదేమి రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చింది కాదు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, ఆయన ఎప్పుడు అదే పదవి అనేవాడు. నా కాపులు అని ఎప్పుడు అనలేదు. అంటే ఏంటంటే ఆయన ఉద్దేశం కాపులు ఆయనకి అవసరం లేదనా? దాన్నే కదా వాళ్ళు తీసుకెళ్ళింది, ఈ కూటమి వాళ్ళు తీసుకెళ్ళింది అదే తీసుకెళ్లారు. కానీ అంటే ఎస్సీ, బీసీ, మైనారిటీస్ అనేటువంటిది సర్వసాధారణంగా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారనేటువంటిది ఆయన ఉద్దేశం. కానీ అన్ని వర్గాల్లోని పేదవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కాపు వర్గంలో ఉన్నారు, ఇంకొక వర్గంలో ఉన్నారు, ఇంకో వర్గంలో, అన్ని వర్గాల్లోని పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. మరి ఆయన ఏదో ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ముందు మాట్లాడినటువంటిది అది సర్వసాధారణంగా రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకి అడ్వాంటేజ్గా తీసుకుంటాయి. ఆ విధంగా అంటే కాపులు బీసీ చేర్చి కాపు కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు చెప్పినాయి. ప్రతి కుటుంబానికి కూడా డబ్బులు వేసాడు కదా ఆయన. కొన్ని లక్షల కుటుంబాలకు ఇచ్చాడు. పేదవాళ్ళు ఉన్నారనేటువంటిదే కదా. మరి కాపులు మరి రిజర్వేషన్ అడిగారు కదా సార్, మమ్మల్ని బీసీలో చేర్చిన జగన్ గారిని అడిగారు కదా, నా వల్ల అవ్వదని క్లియర్గా చెప్పేశాడు. 2019 ఎన్నికల్లో అది ఊరికే మాట్లాడుకునేటువంటి సందర్భం కాదు, ఎన్నికల సమయంలో. ఇప్పుడు వీళ్ళలాగా ఎన్ని అబద్ధాలన్నా మాట్లాడచ్చు ఓటు బ్యాంక్ కోసం. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలన్నా మాట్లాడుతుంటారు కొంతమంది. దాంట్లో ముందు వరుసలో ఉంటాడు ఈయన, ఇప్పుడున్న ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో జగ్గంపేట నియోజకవర్గంలోనూ పెద్దాపురం నియోజకవర్గంలోనూ ఎక్కడో ఎన్నికల ప్రచారం జరుగుతున్నాడు. ప్రచారంలో కొంతమంది నాయకులు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ ఇస్తానని చెప్తున్నారు, మన పార్టీ నుంచి కూడా మీరే కూడా రిజర్వేషన్ గురించి ప్రకటించండి అని చెప్పేసి అడిగితే, కొంతమంది కాపు నాయకులు అడిగితే ఆయన స్పష్టంగా చెప్పింది, కాపులకి రిజర్వేషన్ ఇవ్వటం అనేటువంటిది అది నా పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు. అంటే నా పరిధి అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం. అది నేను మోసం చేసి మాయ మాటలు చెప్పలేను. నేను నా వల్ల ఇది కాదు, నా వల్ల జరిగేది ఏదంటే నేను ఖచ్చితంగా కాపుల కోసం చేస్తాననేటువంటిది చెప్పాడు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటిది అనేటువంటిది చెప్పాడు ఆయన. నేను దానికి కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడాల్సి వస్తే రిజర్వేషన్లు ఇస్తానని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు, ఇవ్వనని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇస్తానని చెప్పినందుకే కదా నమ్మే కదా ఓట్లు వేసారు. వాళ్ళ సమాధానం చెప్పాలి దానికి. చివరిగా సార్, మెగా ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉంది. మీరు ఏ పార్టీలో ఉన్నా సరే మెగాస్టార్ గారు అంటే మీరంటే ప్రత్యేకమైన అభిమానం. అదే అభిమానం పవన్ కళ్యాణ్ గారితో కూడా ఉంది. ఎక్కడ కలిసినా మిమ్మల్ని కౌగులించుకుని అలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరిస్తారు. 29లో మిమ్మల్ని జనసేన అభ్యర్థిగా చూడవచ్చా? ఒకటి, నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైసీపీ పార్టీలో పనిచేస్తున్నాను. ఆయన ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకున్నాను, ఆశపడుతున్నానంటే మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసాడు అనేటువంటి కోరిక తీరుతుంది అనేటువంటిదే తప్పితే ఆయన దగ్గరికి వెళ్తారా, ఆయన దగ్గరికి ఉంటారంటే ఆయన ఇంకొకళ్ళని ఎవరినో మోస్తానంటే ఎలా కుదిరితే మేమెందుకు దానికి సహకరిస్తాం? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాను, మొన్న పోటీ చేశాను. రేపు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడనేటువంటిది స్పష్టంగా ప్రజల నుంచి ఉన్నటువంటి అభిప్రాయాలు. ఖచ్చితంగా మీరు ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తారండి 29లో? నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తాను, రేపు కూడా చెప్తాను. ఈ రాష్ట్రంలో నేను ఏదైనా ఒక పార్టీకి, మీరు చాలాసార్లు సందర్భంగా మాట్లాడారు చాలా పార్టీలు మారాడు కదా అని. గతంలో మారాను, ఇప్పుడు మారాను.
నేను ఒక్క మాట ఇక్కడ స్పష్టంగా రాష్ట్ర ప్రజలకే, ప్రత్యేకించి నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలకి అందరికీ తెలియపరిచేది, చాలామంది నన్ను పార్టీలు మారుతున్నారు, ఆ పార్టీకి మారాడు, ఈ పార్టీకి మారాడు అంటున్నారు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒకే పార్టీ ఓటేస్తున్నారా? లేదు. ఎందుకు మారట్లేదు వాళ్ళు? దానికి నా సమాధానం ఏంటంటే, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలు, రాజకీయ పార్టీలకి ప్రజల మద్దతు పలుకుతున్నప్పుడు, ప్రజల కోసం ఏ పార్టీ అయితే పనిచేస్తుందో ఆ పార్టీలో ఉండటం అనేటువంటిది, ప్రజలకు ఏదైనా చెయ్యాలంటే ఊరికే నేను సిద్ధాంతాలు, వేదాంతాలు చెప్పడానికి కాదు, ప్రజాసేవలు చేయడం కోసం వచ్చాం. ప్రజాసేవ చేయటం అనేటువంటిది రెండు రకాలు ఉంటుంది. ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వ్యతిరేకించేటువంటి విధంగా పోరాటం చేసే విధంగా ఉంటుంది. అధికార పార్టీలో ఉండి ప్రజల కోసం పనిచేయడానికి అధికార పార్టీకే సాధ్యం అవుతుంది. కాబట్టి అధికార పార్టీ మెడలు వంచి పనిచేయించే పరిస్థితి ఉంటుంది, అధికార పార్టీలో భాగస్వామ్యంగా ఉండి పనిచేయించే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజల పక్షాన ఉండటం అనేటువంటిది నా అభిమతం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మొన్న పరిపాలనలో చేసినటువంటి విధానాలు, గతంలో ముఖ్యమంత్రిగా, రేపు రాబోయే రోజుల్లో ఈ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని ప్రజల దగ్గర తీసుకెళ్లే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. పార్టీలు మారేనని నన్ను మాట్లాడేటువంటి ఈ నాయకులకి అందరికీ నేను చెప్పేది, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీని వదిలేటి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను నేను. నేను 94లో ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నేను కూడా ఉన్నాను ఆయనతో పాటు. అప్పటి నుంచి వస్తున్నాను. సిపిఐ పార్టీతోటి ఎలియన్స్ ఉండేది, సిపిఎం పార్టీతోటి ఎలియన్స్ ఉండేది, తర్వాత బీజేపీ పార్టీతోటి ఎలియన్స్లో ఉన్నారు. తర్వాత ఒక సందర్భంగా పోయిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీతోటి ఎలియన్స్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీతోటి ఎన్డీఏలో ఎలియన్స్ ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారితో ఎలియన్స్ ఉన్నారు. అతను ఒక్కడో ఏ పార్టీతో సంబంధం లేకుండా నెగ్గినటువంటి సందర్భాలు చూపెట్టమనండి. ఈ దేశంలో ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ నన్ను వదిలేశారా మీరు? వదలలేదు కదా. ఈవేళ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటానికి, తెలుగుదేశం పార్టీని మీరు కబ్జా చేశారనేటువంటి చెప్తున్నాను నేను. తెలుగుదేశం పార్టీ నీది కాదు, ఇప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడిది కాదు. తెలుగుదేశం పార్టీ పెట్టినోడు ఎన్టీ రామారావు. 83లో 82లో ఆయన పార్టీ పెడితే 83లో ఈయన ఏ పార్టీ నుంచి పోటీ చేశారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఈయన ఎమ్మెల్యే అయ్యేటప్పుడు, ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే మంత్రి కూడా చేశారు. 82లో కాంగ్రెస్ పార్టీ, ఈయన తెలుగుదేశం పార్టీని స్థాపించాడు ఎన్టీ రామారావు. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించినప్పుడు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో ఈయన చేసినటువంటి ప్రకటన గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే, అధిష్టానం ఆదేశిస్తే మా మాంగారి మీద కూడా, ఎన్టీ రామారావు మీద కూడా నేను పోటీ చేస్తానని చెప్పినటువంటి స్టేట్మెంట్లు ఈ రోజుకి ఉన్నాయి. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈరోజు ఆ పార్టీని ఏ రకంగా మీ చేతిలో తీసుకున్నారో, ఏ రకంగా మీరు పార్టీ అధ్యక్షుడు అయినటువంటిది నాకైతే దగ్గరగా ఉన్నప్పుడు నాకు తెలుసు స్పష్టంగానే. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసున్న విషయమే. మీరు పార్టీలు మారుతారో తోట త్రిమూర్తులు గారు అని చెప్పేవాళ్ళు అనేవాళ్ళందరికీ కూడా ఇదే సమాధానం. పార్టీలు మారాను మారుతాను కూడా అవసరం అయితే ప్రజల కోసం.